హలో గాయ్స్, నేను మీ శివకుమార్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ తెలుగు వ్లాగ్స్. స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు thumbnail లో. మనం చేయబోతుంది వచ్చేసి కుండ బిర్యానీ. ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఫటాఫట్ వెళ్ళి లైక్ చేయండి. మీరు ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో. చూడండి గాయస్, మడికట్లో వచ్చి డ్యామ్ ఉంది, తడితడిగా ఉంది. అన్నీ అయినా అంటిస్తున్నాము, అవసరాలు పడుతున్నాం అంటించేకి. ఇప్పుడు వర్షాలు పడి కట్లు అసలు అంటుకోవడం లేదండి. ఆయిల్ పోసాం, పేపర్లు పెట్టాము, ఆయిల్ పేపర్స్ పెట్టాము, ఊపుతున్నాం. ఎంత చేసినా కూడా అసలు అంటుకోవడం లేదు. చూద్దాం ఈరోజు సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, అయినా చేస్తున్నాం. మన రాహుల్ గాంధీ తెగ ఊపేస్తున్నాడు. మొత్తానికి మంట అయితే అంటుకుంటుంది కానీ కట్లు అయితే అంటుకోవడం లేదు. కింద పేపర్లు అంటుకుంటున్నాయి. ఎంతవరకు పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే కట్ల పొయ్యి అంటించడమే అండి. అయినా కట్ల పొయ్యి మీద చేసే వంట టేస్ట్ ఎక్కడే కానీ రాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇదేం నేను కొత్తగా చెప్తున్నది ఏమీ లేదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు ఇది అంటుకోవడంలో. బాగా చుట్టూ గోలేకుండా చుట్టినట్టు చుట్టూ అంటుకోందిలే. కట్లేసి చెప్తా, కట్లేసి నిదానం రాహుల్, చూసుకో. వెనకాల జాగ్రత్తగా పెట్టేసి చెప్తా. అంటుకుందిలే, ఇంకా భయం లేదు. దిగ్విజయంగా అంటించేసాము. ఇంకా ఉన్న కట్లన్నీ పెట్టేస్తామండి. ఎందుకంటే ఫస్ట్ నిప్పులు పడాలి బాగా. ముందుగా ఒక జగ్గు రైస్ వేసుకుందామండి. ఇది బాస్మతి రైస్. ఫస్ట్ మనం వాష్ చేసుకొని ఒకసారి వాటర్ పోసుకొని సోక్ చేసి పెడదాము. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాము. ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకుందాం. బాగా కడుక్కోవాలండి ఒకసారి. పైన ఏదైనా పెస్టిసైడ్స్ ఏమైనా కొట్టింటారు. నిదానంగా వార్చుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు తీసుకొచ్చాయి. ఇప్పుడు వాటర్ పోసి సోక్ చేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇప్పుడు చికెన్ని వాష్ చేసుకుందామండి. ముందుగా వాటర్ పోసేసుకుందాం. పవన్ నీట్గా కడుక్కొని రా. ఎత్తపో అటువైపు. నీట్గా వాష్ చేసుకొని రా. చికెన్ పలావ్ అని చికెన్ బిర్యానీ అన్న ఒకటే. కొత్తిమీర పొద్దున్నే పుదీనా ఇడిపించరా. నువ్వు ప్లేట్ తీసుకొని నీట్గా ఆకాకి ఇడిపించా. తీసుకో. అల్లం పేస్ట్, మసాలా డబ్బాలన్నీ ఇక్కడ తీసుకొచ్చాను. స్పీడ్ కట్టర్ మామూలుగా ఉండదు. బొబ్బులు, ఆయిల్, గీ ఆడబెట్టినారు. అన్నీ నీట్గా సెట్ చేసుకుంటే మామూలుగా ఉండదు. బొబ్బులతో పెరుగు, గీ. ఇప్పుడు కుండ పెట్టేసుకుందాం. నిజమే రోయ్, కండ్లకు పూసుకున్నారంటే అయిపోయారు అంతే. ముందుగా గీ పోసుకుందాం. గీ ఒక 100 ml, ఆయిల్ ఒక 30 to 40 ml పోసుకుందాం అండి. ఎప్పుడైనా సరే బిర్యానీలకి గీ ఉంటేనే ఎక్కువ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుందామండి. జాపత్రి, స్టార్ పూలు, దాల్చీని, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ కలిపి వేసుకుందాము. మనకు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు దాంతోపాటు ఆనియన్స్ వేసుకుందాం. అట్లా లోపల ముక్కలు. అయినా కట్ల పొయ్యి మీద చేస్తే మాత్రం ఆ నెక్స్ట్ లెవెల్ అండి. ఏదైనా ఆ ఫీలే వేరు, ఆ వైబే వేరు. ఆనియన్స్ బాగా వేపుకోవాలండి. మనకి కుండ పైన కాబట్టి త్వరగానే వేగిపోతాయి. ఇలా బయటకు వచ్చి చేస్తే ఆ వైబ్ అనేది నెక్స్ట్ లెవెల్. ఎప్పుడైనా మీరు మీ ఫ్రెండ్స్తో రండి, ఎంజాయ్ చేయండి. అది మనకి ఆనియన్స్ బాగా వేగిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేపుకుంటే అంత బాగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు పుదీనా వేసుకుందాం ఒక గుప్పెడు. కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుందాం. పసుపు, పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం అండి. సాల్ట్ 1 2 3 4 5 6 టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. 2 కేజీల చికెన్ అండి. వేసుకొని బాగా నిదానంగా కలుపుకుందాం. ఇప్పుడు మసాలాలు వేసేసుకుందామండి. కారం 1 2 3 4 5 6 7. ధనియాల పొడి 1 2 3 4 5. మన హోమ్మేడ్ గరం మసాలా 1 2 3 4 5. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ తీసుకో రాహుల్, వాటర్ బాటిల్ చూడు. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు కొలత పోసుకుందామండి. మనం ఈ జగ్గుతో రైస్ వేసాము, సో ఈ జగ్గుతో వాటర్ పోద్దాం. తీసుకో. ఇది 1.5 జగ్గు పోసుకోవాలండి. ఇప్పుడు 1 జగ్గు వాటర్ పోస్తున్నాము, ఇంకో 1/2 జగ్గు వాటర్ పోస్తున్నాము. పెరుగు 100 ml పోద్దామండి. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. బాగా బాయిల్ అవ్వాలా వాటర్, దాని తర్వాత రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనం 2 నిమ్మకాయలు పిండేసుకుందాం అందులోకి. ఇప్పుడు 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం, బాస్మతి. ఇప్పుడు వేసి బాగా కలుపుకుందాం. కలుపుతుంటేనే వాసన సూపర్ అండి. ఆకలి మీద ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా తినేస్తారు. సూపర్, అదిరిపోయింది. వేరే ఏమీ ఎక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది అంతే. అయినా కట్ల మీద చేసే వంటకం నెక్స్ట్ లెవెల్ అండి. అరోమా నెక్స్ట్ లెవెల్. కొత్తలాడుతుంది. మనం బాగా అయిపోయింది. ఇప్పుడు దమ్ వేసుకుందాము. వాటర్ అంతా వేపర్ అయిపోయి ఇప్పుడు సో మనం కట్టలు తీసేద్దాము. తీ బాబులు ఓకే. ఏమొద్దు, నిప్పులు పైన కొన్ని వేద్దాము దమ్కి. మనం టైం చూసుకోవచ్చండి. ఇప్పుడు 10:23 అవుతుంది నైట్. మనం ఇప్పుడు దమ్ వేసాము. ఇంకో 15 నిమిషాల తర్వాత పైన నిప్పులన్నీ తీసేద్దామండి. ఒక 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేద్దాము. 11 గంటలకల్లా దమ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందామండి ఎలా వచ్చిందో. బాబా ఎగిరిపోయింది. ఒక్కసారి కలుపుదాం. అదిరిపోయిందండి. జ్యూసీగా బిర్యానీ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఒకసారి చూడండి వేడిగా. బాబా అదిరిపోయింది అంతే. చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఇప్పుడు మనం ఓ ప్లేట్ మీదకి బాగా వేసేసుకుందాం ఇదంతా.
లేట్ చేయకోకుండా పట్టుకో. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ దీనిపైకి వేసుకుందామండి. బాబా ఒక్కసారి చూసుకోండి, నెక్స్ట్ లెవెల్ అండి. చూసుకోవచ్చండి, మన కుండలో బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇప్పుడు తిని చెప్దాం ఎలా వచ్చిందో. అందరి దగ్గర రివ్యూ కూడా తీసుకుందాం ఎలా వచ్చిందో. మన వాళ్ళ దగ్గర పెరుగు పచ్చడి తీసుకోండి. నీకు ఇది కావాల్సిందే మళ్ళీ వేసుకో, అదే అని కాదు ఊరికే చేసుకో. ఏంటి పవన్ ముక్కు స్టార్ మాకు నాకు పెట్టి నీకే బొబ్బులు ఇది. రైట్కి రా, నీకు వచ్చి ప్రసన్న నీ పేరు? ముత్తు లేట్ అనే కదా రాసి పెట్టుకోరు. ముత్తు లేట్ అని అందుకనే. పెరుగు పచ్చడి జాను కొంది దండి కొంది మిగిలింది అంత జానకి. ఫస్ట్ ప్లెయిన్ గా బిర్యానీ పెట్టేసుకుందాం. సూపర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, బాగా వచ్చింది. మైనస్ చేస్తే ఏదైనా ఎక్సలెంట్ గా వస్తుంది. ఇదనే కాదు, నిజంగా చెప్తాను, అదిరిపోయింది అంతే, వేరే మాటలు. వేరే లెవెల్, సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు. బాగా అదిరిపోయింది, బాగా టేస్టీగా వచ్చింది, సూపర్ ఉంది. వాంచేతనం ఎక్సలెంట్ తో ఉంది. ముక్క అయితే బాగా సాఫ్ట్ గా ఉంది. ఎక్సలెంట్. కుండ బిర్యానీ అంటే మా అన్న చేసినట్టు చేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్సలెంట్ తో వస్తుంది. ఒక్కసారి తింటూ అంటే మధురమైన ఉందండి. అదిరిపోయింది ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ప్రతి ముద్దలోనూ బాబా సూపర్ అండ్ ఎక్సలెంట్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే కానీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీ శివ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.